Hi friends, this is your Kiran. Welcome back to Sports Dictator ఛానల్. సన్ రైజ్ హైదరాబాద్ వర్సెస్ ఆర్సీబీ దాదాపు 6 రోజులుగా ఎస్ఆర్హెచ్కి అయితే మ్యాచ్ లేదు అండ్ చాలా గ్యాప్ అని చెప్పొచ్చు ఇది. అండ్ ఇన్ని రోజులుగా మ్యాచ్ లేకపోవడం అండ్ ఇప్పుడు మ్యాచ్ జరగడం చాలా ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్కి అయితే ఇంట్రెస్ట్ రెట్టింపై ఉంటుంది వాళ్ళ మ్యాచ్ మీద. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇవాళ జరిగే పిచ్ సూపర్ బ్యాటింగ్ వికెట్ అండ్ బ్యాటింగ్లో చాలా సంచలనాలు సృష్టిస్తున్న ఎస్ఆర్హెచ్ అండ్ అదేవిధంగా బ్యాటింగ్లో ఆర్సీబీ కూడా పర్లేదు, బాగానే ఆడుతుంది. బౌలింగ్లో వీక్ ఉంది ఆర్సీబీ, కాకపోతే బ్యాటింగ్లో స్ట్రాంగ్గానే ఉంది. ఈ రెండు టీమ్స్ మధ్య ఇవాళ జరిగే బ్యాటింగ్ వికెట్ మీద జరిగే మ్యాచ్ అయితే సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం గెలిచే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఈ మ్యాచ్ కోసం మీరు ఇంట్రెస్ట్గా చూస్తున్నారా? అయితే వెంటనే వీడియోని లైక్ చేయండి. సో ఎంతమంది ఇంట్రెస్ట్గా ఉన్నారు అనేది మనకు కూడా తెలుస్తుంది. అండ్ ఇవాళ మ్యాచ్లో ఏ చేంజ్ చేస్తే బాగుంటుంది ఎస్ఆర్హెచ్, ఒకవేళ మీరు ఆర్సీబీ ఫ్యాన్ అయినట్లయితే ఆర్సీబీలో అనేది కామెంట్ చేయండి. ఎస్ఆర్హెచ్ అండ్ ఐపీఎల్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఫెంటాస్టిక్ అప్డేట్స్ అయితే ఈ టీం సంబంధించి ఉంటాయి. అండ్ వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇవాళ బ్యాటింగ్ వికెట్ సెకండ్ బ్యాటింగ్ టీంకి అడ్వాంటేజ్. బ్యాటింగ్ వికెట్ మీద సెకండ్ బ్యాటింగ్ టీంకి అడ్వాంటేజ్ ఏంటి అంటే బ్యాటింగ్ వికెట్ మీద ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీంకి ఎంత స్కోర్ కొట్టాలో అర్థం కాదు. ఎందుకంటే 200 కొట్టినా కూడా చేసే టీం అయితే కొట్టేస్తుంది అవలీలగా. అండ్ బౌలింగ్ కనుక వీక్గా ఉంటే అది ఇంకా ఈజీ అవుతుంది. సో ఇప్పుడు ఆర్సీబీ బౌలింగ్ వీక్గా ఉంది, ఎస్ఆర్హెచ్ ఫాస్ట్ బౌలింగ్ చాలా బాగుందని చెప్పొచ్చు నిజానికి. సో 4 ఫాస్ట్ బౌలర్స్ బాగా బౌలింగ్ చేస్తున్నారు అండ్ వాళ్ళ పిచ్ కూడా కాస్త ఈ పేస్ వేరియేషన్స్కి ఫాస్ట్ బౌలింగ్కి సహకరించే పిచ్ అయి ఉండడం ఎస్ఆర్హెచ్కి చాలా అడ్వాంటేజ్ కూడా కాబోతుంది. సో ఒకవేళ ఎస్ఆర్హెచ్ లేకపోతే ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్ చేసినట్లయితే 200 స్కోర్ను దాటించాలి. అప్పుడు కూడా బౌలర్స్ చాలా బాగా బౌలింగ్ చేయాలి. దీని బదులు ఎవరైనా చేస్ చేయడానికి డిసైడ్ అవుతారు. టాస్ గెలిచిన టీం చేస్ చేయడానికే వెళ్తుంది నాకు తెలిసి. అండ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం అయితే మినిమం ఒక 220 టార్గెట్గా పెట్టుకొని వెళ్లాల్సి ఉంటుంది. ఇదే మనకు బ్యాటింగ్ వికెట్ మీద జరిగేది. ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీం 1-2 వికెట్లు పడినట్లయితే ఆ తర్వాత వచ్చే ఫ్రెష్ బ్యాట్స్మెన్ ఎంత స్కోర్ కొట్టాలి, బ్యాటింగ్ వికెట్ మీద ఎంత స్కోర్ ఇవ్వాలి అర్థం కాక కాస్త స్లోగా ఆడి రన్స్ తక్కువై అండ్ చేజింగ్ టీం అయితే చెల్లగి ఈజీగా గెలిచే అవకాశాలు ఉంటాయి. సో ఇదంతా చెప్పడం ఎందుకంటే మనకి మ్యాచ్లో ఏం జరుగుతుంది, ఎప్పుడేం జరుగుతుంది అనేది మీకు కూడా మ్యాచ్ చూసేటప్పుడు ఐడియా వస్తుంది. సో ఇది బ్యాటింగ్ వికెట్ కాబట్టి టీంలో కొన్ని చేంజెస్ జరిగే అవకాశాలు ఆర్సీబీ టీంలో ఉన్నాయి. సన్ రైజ్ హైదరాబాద్ టీంలో కూడా ఒక పెద్ద చేంజ్ జరిగే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. అది వీడియోలో చూద్దాం. మనకు ఆర్సీబీ టీంలో ఓపెనర్స్గా ఫాఫ్ డు ప్లెసిస్, విరాట్ కోహ్లీ వస్తూ ఉన్నారు ఇప్పటి వరకు. సో విల్ జాక్స్ అయితే వీళ్ళ T20 స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ ఉన్నాడు. అండ్ ఈ మ్యాచ్లో ఏమైనా విల్ జాక్స్, ఫాఫ్ డు ప్లెసిస్ ఓపెన్ చేసి విరాట్ కోహ్లీ ఫస్ట్ డౌన్ అంటే నెంబర్ 3లో వస్తాడా అని చెప్పి సందేహాలు అయితే న్యూస్ అయితే ఆ విధంగా వస్తుంది. సో మొత్తానికి వీళ్ళైతే టాప్ 3లో బ్యాటింగ్లో ఉంటారు. అండ్ వీళ్ళు 5 ఓవర్స్లో చెలరేగా బ్యాటింగ్ చేద్దామని ఫిక్స్ అయ్యారు. ఆల్రెడీ ఫాఫ్ డు ప్లెసిస్ అదే చెప్పాడు. పవర్ ప్లేలో స్కోర్ అయితే చాలా ఎక్కువగా చేస్తామని చెప్పడం జరిగింది. సో పవర్ ప్లే మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే మీకు తెలుసు ఫీల్డింగ్ రిస్ట్రిక్షన్స్ అండ్ ఆ తర్వాత రన్స్ చేయడం కాస్త కష్టం అవుతుంది. అండ్ ఆ విధంగా రేపు పవర్ ప్లేలోనే చెలరేగే అవకాశం ఉంది. ఆర్సీబీ బ్యాట్స్మెన్ అయినా ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ ఆల్రెడీ అవుతున్నారు ఇప్పటికే. అండ్ నెంబర్ 4లో గ్రీన్ వచ్చే అవకాశం ఉంది. ఇవాళ మ్యాచ్లో గ్లెన్ మ్యాక్స్వెల్ ఆడట్లేదు అండ్ గ్లెన్ మ్యాక్స్వెల్ ఫామ్లో కూడా లేడు, కాకపోతే బౌలింగ్ వేస్తున్నాడు, ఆఫ్ స్పిన్ బౌలింగ్ వేస్తున్నాడు. ఇతడు ఉంటే ఎస్ఆర్హెచ్లో లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్కి ఖచ్చితంగా ఇబ్బంది పెట్టేవాడు. సో బౌలింగ్లో అది అండ్ బ్యాటింగ్లో కూడా అతడు ఎప్పుడు చెల్లవుతాడో అర్థం కాదు. కాస్త రిస్క్ తగినట్టే ఎస్ఆర్హెచ్కు. గ్రీన్ అయితే నెంబర్ 4 అండ్ నెంబర్ 5 పటిదార్ మొన్నటి మ్యాచ్లో బాగా ఆడాడు, మంచి బ్యాటింగ్ చేశాడు. అండ్ దినేష్ కార్తిక్ నెంబర్ 6 ఒక T20లో ఒక అద్భుతమైన ప్లేయర్ ఇతను. అండ్ అదేవిధంగా నెంబర్ 7 మహిపాల్ లోమ్రోర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. నెంబర్ 8లో సౌరవ్ చౌహాన్. సో ఇక్కడి నుంచి వీళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ అయితే సరిగా లేదు, బౌలర్స్ వచ్చేస్తారు ఇక్కడి నుంచి. అండ్ నెంబర్ 9 విజయ్ కుమార్, నెంబర్ 10 ఆకాష్ దీప్ అండ్ నెంబర్ 11 చూస్తే రీస్ టోప్లీ అండ్ సిరాజ్. సో ఈ విధంగా వీళ్ళ 12 మంది, దీంట్లో ఎవరినైనా వాళ్ళు ఇంపాక్ట్ ప్లేయర్గా పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా ఉంది. ఓవరాల్గా చూస్తే బ్యాటింగ్ లైనప్ బాగానే ఉంది. అండ్ వీళ్ళు చేజింగ్ చేసినట్లయితే వీళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ ఎంత సెట్ చేసిందో చూసి అంత స్పీడ్గా ఆడే అవకాశం ఉంటుంది. ఒకవేళ వీళ్ళే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే వీళ్ళు మెల్లిగా ఆడుతూ 190, 200 కొట్టేసి గెలిచేస్తాం అనుకుంటున్నారు. కానీ వీళ్ళ బ్యాటింగ్ బాగానే ఉంది, కానీ బౌలింగ్లో అంత పవర్ లేకపోవడం వల్ల ఆ స్కోర్ సరిపోవడం లేదు. ఆల్మోస్ట్ వీళ్ళు ఓడిపోతే టోర్నమెంట్ నుంచి అవుట్ అని చెప్పొచ్చు. ఇప్పటికే 6 మ్యాచ్లు ఆడి ఒకటే గెలిచారు. ఈసారి ఓడిపోయినట్లయితే 7 మ్యాచ్లు ఆడి ఒకటే గెలిచారు అంటే ఇంకా నెక్స్ట్ 7 మ్యాచ్లు వరుసగా గెలిచినా కూడా వీళ్ళు 8 విజయాలు చేరుకుంటారు అంతే. సో అది అసాధ్యమైన పని కాబట్టి వాళ్ళ ఓడిపోయిన టీం దాదాపు ఆర్సీబీ అయితే అది ఇంటికి వెళ్ళిపోతుంది. దాదాపు అది అఫీషియల్ అని చెప్పుకోవచ్చు. సో గెలవడానికి వాళ్ళు అన్ని రకాలుగా ట్రై చేస్తారు, అన్ని రకాలుగా విజృంభిస్తారు వాళ్ళ హోమ్ గ్రౌండ్ కాబట్టి.
అండ్ వీళ్ళని ఎదుర్కోవడానికి ఎస్ఆర్హెచ్ టీంలో ఏదైనా మార్పు ఉంటుందా అని మీరు చూసినప్పుడు ఓపెనర్గా హెడ్ అండ్ అభిషేక్ శర్మ అయితే ఇప్పటిదాకా వస్తున్నారు. దాదాపు ఈ మ్యాచ్లో కూడా ఇలానే వచ్చే అవకాశం ఉంది. ఏదో సెన్సేషనల్ చేయాలని చూస్తే మనకు ప్రాక్టీస్ సెషన్లో అన్మోల్ ప్రీత్ సింగ్ని చూపించినట్లు మనకైతే అతన్ని పంపించే అవకాశం ఉంది. కానీ ఈ మ్యాచ్లో జరగకపోవచ్చు అనుకుంటున్నాను. నెంబర్ 3 ఐడెన్ మార్కరం మొన్న ఫెయిల్ అయ్యాడు. సో ఇవాళ మళ్ళీ పంపిస్తారు. గ్లెన్ ఫిలిప్ రావాలని మీ కామెంట్స్ నేను చాలా చూస్తున్నాను. 1-2 మ్యాచ్లు ఇలానే ఫెయిల్ అయినట్లయితే గ్లెన్ ఫిలిప్ వచ్చే అవకాశం అయితే ఉంది. నెంబర్ 4 నితీష్ కుమార్ రెడ్డి. సో ఇతనైతే మళ్ళీ అదే ఆర్డర్లో పంపిస్తారు. టాప్లో పంపించే అవకాశం ఉంటుంది ఒకవేళ వికెట్స్ ఎర్లీగా పడినట్లయితే. అండ్ అదేవిధంగా ఏదైనా కూడా నితీష్ కుమార్ రెడ్డి హిట్టింగ్ పవర్ అయితే ఇప్పుడు ప్రపంచానికి తెలిసింది కాబట్టి ఇతడు ఎప్పుడు అవసరం అయితే అప్పుడు పంపించేస్తారు. నెంబర్ 5 చూస్తే హెన్రిచ్ క్లాసెన్. సో హెన్రిచ్ క్లాసెన్ డెఫినెట్గా ఇవాల్టి మ్యాచ్లో ఆడాల్సి ఉంటుంది. ఎందుకంటే అతను కొన్ని మ్యాచ్లుగా 2-3 మ్యాచ్లుగా అయితే అతనికి సరైన బ్యాటింగ్ అవకాశం రాలేదు. అతడు కూడా చూస్తూ ఉండి ఉంటాడు ఒకసారి విజృంభించి ఆడాలి అని చెప్పి. సో టాప్ రన్ స్కోరర్ స్టేజ్ నుంచి కాస్త కిందికి వచ్చాడు హెన్రిచ్ క్లాసెన్. సో రేపు ఆడితే బాగుంటుంది. అతడు కూడా టాప్లోకి వస్తాడు మళ్ళీ. అండ్ నెంబర్ 6 చూస్తే అబ్దుల్ సమద్. ఖచ్చితంగా అబ్దుల్ సమద్ ఆడిస్తారు ఎందుకంటే ఇతను టచ్లో కూడా ఉన్నాడు, ఫామ్లో కూడా ఉన్నాడు. నెంబర్ 7 షాబాద్ అహ్మద్, ఒక బ్యాట్స్మెన్ అండ్ బౌలర్. ఇతడు ఉంటాడు. ఇతడు మంచి బిగ్ హిట్టర్ కూడా. అండ్ నెంబర్ 8 ప్యాట్ కమిన్స్ బ్యాటింగ్ కూడా చేయగలడు అండ్ బౌలింగ్లో ఎస్ఆర్హెచ్కి మెయిన్ బలం ఈసారి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రేపటి బ్యాటింగ్ వికెట్ మీద ఇతని పేస్ వేరియేషన్స్ అద్భుతంగా ఉంటాయి. నెంబర్ 9 చూసుకున్నట్లయితే భువనేశ్వర్ కుమార్. సో పర్లేదు, బాగానే బౌలింగ్ చేస్తున్నాడు కానీ ఇంకా మ్యాచ్ విన్నింగ్ బౌలింగ్ అయితే చూపెట్టట్లేదు. నెంబర్ 10 జయదేవ్ ఉనాడ్కట్. సో ఇతడు కూడా ప్యాట్ కమిన్స్లానే ఇతడు స్పీడ్ వేస్తూ స్లో వేస్తూ కన్ఫ్యూజ్ చేస్తున్నాడు బ్యాట్స్మెన్ని. రేపటి బ్యాటింగ్ వికెట్ మీద ఇతడు కూడా ఇంప్రెసివ్గా ఉండబోతున్నాడు. నెంబర్ 11 చూసినట్లయితే నటరాజన్. సో నటరాజన్ కూడా మీరు చూసినట్లయితే ఒక ఫెంటాస్టిక్ యార్కర్ అండ్ రన్స్ తక్కువ ఇస్తున్నాడు. చివర్లో ఒకవేళ ఆర్సీబీ కనుక ఫస్ట్ బ్యాటింగ్ చేసినట్లయితే నటరాజన్ చివర్లో బౌలింగ్ చేస్తాడు. అండ్ నటరాజన్తో పాటు జయదేవ్ కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. అండ్ ప్యాట్ కమిన్స్ మిడిల్ ఓవర్స్లో కంప్లీట్ చేస్తాడు బౌలింగ్ని. సో ఈ విధంగా మీరు చూస్తే ఒక ఇంపాక్ట్ ప్లేయర్ సమస్య ఉంది ఎస్ఆర్హెచ్కి. వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్ అండ్ అదేవిధంగా ఇప్పుడు మనకు మయాంక్ మార్కండేని పెడతారు అండ్ మళ్ళీ ఇంకొక బ్యాట్స్మెన్ పెడతారు. పేన్సర్ రాహుల్ త్రిపాఠిని పెట్టి 2 వికెట్లు పడగానే టక్కున పంపించేశారు. సో ఈసారి వీళ్ళతో పాటు వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్, మయాంక్ మార్కండేతో పాటు అన్మోల్ ప్రీత్ సింగ్ని పెట్టే అవకాశాలు ఉన్నాయి నాకు తెలిసి. సో ఒకవేళ బ్యాటింగ్ అవసరం అనుకుంటే అన్మోల్ ప్రీత్ సింగ్ని దించుతారు. అది ఓపెనర్గా పంపించవచ్చు, ఎప్పుడైనా పంపించవచ్చు. కానీ ఒక బ్యాటింగ్ ఆప్షన్ అయితే ఇంపాక్ట్ ప్లేయర్లో పెడతారు. మొన్నటి మ్యాచ్లో మీరు చూశారు రాహుల్ త్రిపాఠిని అలానే దించారు. కానీ రాహుల్ త్రిపాఠి టచ్లో లేడు. ఇంకా అవకాశాలు ఇచ్చినా కూడా వృధానే అనిపిస్తుంది నాకైతే అతని బ్యాటింగ్ స్టైల్ చూసినా. సో ఇద్దరు బౌలర్స్, ఇద్దరు బ్యాట్స్మెన్ని ఖచ్చితంగా ఇంపాక్ట్ ప్లేయర్గా పెడతారు. పరిస్థితిని బట్టి రప్పిస్తారు వాళ్ళని. బౌలింగ్లో ఒకవేళ అవసరం అనుకుంటే బౌలర్ని, బ్యాటింగ్లో వికెట్లు పడిపోయినట్లయితే బ్యాట్స్మెన్ని ఒకటే ఫస్ట్ బ్యాటింగ్లోనే వికెట్లు పడినట్టయితే ఫస్ట్ బ్యాటింగ్లోనే ఇంపాక్ట్ ప్లేయర్ని దించారు మొన్న. అలాంటి చేంజెస్ అయితే ఉంటాయి. సో మొత్తానికి రేపటి మ్యాచ్లో అన్మోల్ ప్రీత్ సింగ్కి ఏమైనా ఛాన్స్ వచ్చే అవకాశం ఉందా బ్యాటింగ్ వికెట్ కాబట్టి అని కాస్త అనిపిస్తుంది వీళ్ళు అతన్ని చూయించే విధానం అండ్ ఇదంతా చూసినా కూడా. సో మొత్తానికైతే బ్యాటింగ్ వికెట్ అండ్ స్లో బౌలర్స్ ఎఫెక్టివ్గా ఉండబోతున్నారు. ఈ ఎస్ఆర్హెచ్కి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే ఆర్సీబీ చేజింగ్లో ఉంటే మాత్రం ఈ ఎస్ఆర్హెచ్ స్కోర్ని ఖచ్చితంగా చేజ్ చేయడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే ఆర్సీబీలో బౌలింగ్ సరిగా లేదు. ఎస్ఆర్హెచ్ కంటే చాలా బౌలింగ్ అయితే వీక్గా ఉంది. సో ఆర్సీబీకి అయితే ఫస్ట్ బ్యాటింగ్ ఇచ్చేసినట్లయితే చాలా కంఫర్టబుల్ ఉండొచ్చు ఎస్ఆర్హెచ్ పరిస్థితి అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఎస్ఆర్హెచ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసినట్లయితే బ్యాటింగ్లో మామూలుగా ఉండదు. ఇంకా